ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసము, వైశాఖ పురాణము, 5వ అధ్యాయము. వైశాఖ మాస విశిష్టత. నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఇట్లా చెప్పెను. వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపోధర్మాదుల కంటే అధికము, ఉత్తము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు. ఏ కారణం వలన వైశాఖము అన్నింటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుచున్నానని పలికెను. అప్పుడు నారదుడు ఇలా సమాధానము చెప్పాను. మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతముగు సమయమున దేవతలకును ప్రభువైన శేషసాయి అగు శ్రీ మహావిష్ణువు లోకములనన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను. జీవరూపమున అనేకత్వము పొందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను. నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్వినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనించను. తన ఉదరమున విలీనమై ఉన్న ప్రాణకోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునికి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించను. వానితో పాటు 14 భువనములను కూడా సృష్టించను. భిన్న విభిన్నములగు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను, వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను, ప్రకృతిని అంటే మాయను, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితములను, స్మృతులను, పురాణేతిహాసములను ధర్మరక్షణకై సృష్టించను. వీరిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడా సృజించను. ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించుచు సర్వేశ్వరుడగు శ్రీ మహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచూ ఉండిరి. సర్వోత్తమములగు తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను, వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలనని భగవంతుడు తలచెను. అప్పుడు ఈ విధముగా ఆలోచించను. తాను సృష్టించిన వర్షాకాలము, వర్షముల వలన బాధలుండుటచే పీడితులకు ప్రజలు ధర్మాచరణమును సరిగా చేయలేరు. అట్టి వారిని చూసిన తనకు తృప్తి కలుగదు. సరికదా, కోపం కూడా రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి అంటే వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పండ్లను తింటూ ఉంటారు. నేత్ర వ్యాధులు, చలి మున్నగను వానిచే పీడింపబడుచూ ఉంటారు. ఇట్టి పరిస్థితుల్లో కూడా ధార్మిక ప్రవర్తనను పరిశీలింపచూచుట ఉచితము కాదు. వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును అనుకొనెను. హేమంత ఋతువున చలి మిక్కుడుముగా ఉండడం చేత జనులు ప్రాతకాలమునే లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికములను ముగించుకొనజాలరు. చలి గాలికి చిక్కి ప్రాతకాలముల లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చినచో వారికి శ్రేయస్కరం కాదు. శిశిర ఋతువున ప్రజలను చూడబోయినచో ఎట్లుండును? చలి మిక్కుడుముగా ఉండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచూ ఉంటారు. అనగా సులభముగా లభ్యముగు ఆహారములకు ఇష్టపడుతూ ఉంటారు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కూడా కలిగి ఉంటారు. స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికరమైన కర్మకలాపం ఎట్లుండును?
ఈ విధముగా చూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నందు కాలమున వివిధములైన ప్రాక్తన కర్మలకు లోబడిన ప్రకృతి వివసులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మ ధర్మానుష్ఠానము ఆశింపరాదు. వసంతకాలము స్నానములకు యాగ భోగములకు బహువిధ ధర్మానుష్ఠమునకును అనుకూలమైన కాలము. మరియు ప్రాణధారులకు ఆవశ్యకములకు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును. సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తిని పొందవచ్చును. ఈ విధముగా నైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మనకును ఏదో ఒక విధముగా నీటిని పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా సర్వవ్యాపినగు నాకును కూడా సంతృప్తిని కలిగించు అవకాశము ప్రజలకు సులభ సాధ్యమై ఉండును. కర్మిష్ఠులకు భక్తులు ఎల్లప్పుడూ కూడా కర్మపరాయణులై ధర్మవ్రతము ఆచరింతురు. అది చేయలేని వారికి వసంతకాలము కర్మధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యములగుటచే ధర్మ కర్మల అనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు అంగవైకల్యము కలవారు మహాత్ములు మున్నగు సర్వ జనులకును నీరు మొదలగు సర్వ పదార్థములు సులభములు అర్గును. దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాలలు, తాంబూలము, చందనము, పాద ప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును. దానము చేయనప్పుడు వినయము, భక్తి మున్నగు గుణములు ఉండవలేను. దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని భక్తి భావన ముఖ్యము. అట్టి భావనలనే విలువ కట్టరానంత పుణ్యము ఇచ్చును అని భక్త సులభుడు దయాశాలియనగు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరను. పుష్ప ఫల పూర్ణములగు అడవులను పర్వతములను లతాతరువులను జలపూర్ణములైన నిర్మల ప్రవాహములను గల నదులను తుష్టి పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునుల ఆశ్రయము నందును అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు ఉన్నగు వానితో ఉన్న ఎండ్ల ముంగిళ్లను ఫలపుష్పాదులతో వ్రతములను ఆచరించుచు భక్తులతో నిండి సందడిగా ఉన్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించుచు యథాశక్తిగా దాన ధర్మములను చేయుచు అతిథి అభ్యాగతుల నాదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మపరాయణులను మహాత్ములను అందరినీ చూచును. అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును అఖండ భోగ భాగ్యములను సర్వ సంపదలను తుదకు ముక్తిని స్వయముగా అడుగకనే వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యమునిచ్చి అనుగ్రహించును. దురాచారులు సోమరులు మున్నగు వారు అయినను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినచో వారి పాపములను నశింపచేసి పుణ్యమును లేక సుఖములను ఇచ్చును. అట్లు కాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగా ఉన్నచో ఎంతటి వారినైనను యథోచితముగా శిక్షించును. కావున సోదర మానవులారా, మనమెట్టివారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ దాన ధర్మములను భక్తి వినయములతో శ్రద్ధాశక్తులతో బలవంతముగానైనా ఆచరించి శ్రీహరి అందు అనుగ్రహం పొందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము, ధర్మము, బాధ్యత. ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీ మహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు చారణులు గంధర్వులు సర్వదేవతలు కూడా వెన్నంటి ఉందురు. తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని చూచిన వారును
సంప్రీతులై శ్రీ మహాలక్ష్మీ సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసములందు భూలోక సంచారము చేయుచు శ్రద్ధాశక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యానుసారము దాన ధర్మములను చేయు వారిని అందరినీ అనుగ్రహించుచూ ఉంటురు. కోరికలను మించి వరములను ఇత్తురు. శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగు వానితోటి శిక్షించును. వైశాఖ మాసమున తనను కానీ పరమేశ్వరుని కానీ ఇతర దైవతములు కానీ సజ్జలను పూజించినచో వీరందరి స్వరూపమైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే అని తలచి సంతుష్టుడై వరములను ఇచ్చును. ఇతర మాసములు యందు వ్రతాధికముల ఆచరించిదిమని తలచి వైశాఖ వ్రతము మానిన వారిపై కోపించును. అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ మాస వ్రతమును మానిన కర్మపరాయణులు కూడా శిక్షించును. వైశాఖ వ్రతము ఆచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతమును ఆచరించడం వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములు ఇచ్చురు. వైశాఖ మాస వ్రతము ఆచరించిన వారిని పాపాత్ములనైనా రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములను ఇత్తురు. సపరివారముగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగు చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు వాణ్ణి ఇచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా ఉంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వాణిని ఎట్లు చేయును. అట్లే శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుచు సద్బ్రాహ్మణులను అతిథులను అభాగ్యతులను దైవ భావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలనిచ్చి రక్షించును. పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహము పొందిన వారికి తామును యథోచితముగా వరములను ఇచ్చి రక్షింతురు. సపరివారముగా వచ్చిన శ్రీ మహారాజుని దర్శింపక కానుకల్ని ఇయ్యక ఉన్నచో మహారాజు కుపితుడై శిక్షించును. పరివారమును యథాశక్తిగా శిక్షింతురో అట్లే వైశాఖ మాస వ్రత సమయమున వ్రతమును ఆచరించి యథాశక్తిగా ఎట్లు స్తుతించి ధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథాచితముగా శిక్షింతురు. కావున సర్వజనులను యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహమును పొందుట మేలు. ఇది గమనింపదగిన చాలా చాలా ముఖ్యమైన విషయము. కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడకు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమును ఆచరించి భగవదనుగ్రహమును పొంది ప్రయత్నింపవలెను. అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘ మాస వ్రతముల కన్నా మరింత ఉత్తమమైనది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను. ఓం తత్సత్. మరి రేపటి రోజున జలదాన మహత్యం గురించి గృహ గోధిక కథ గురించి తెలుసుకుందామండి. మరి ఈ మాసంలో ఏయో దానాలు చేయనవసరం లేదండి. కేవలం జలం దానం చేస్తే చాలు, ఒక పెరుగు మజ్జిగ ఇస్తే చాలు, కుండ దానం ఇస్తే చాలు, చెప్పులు దానం ఇస్తే చాలు, గొడుగులు దానం ఇస్తే చాలు. ఏదేదో పెద్ద పెద్ద ఈ శక్తికి మించింది ఏమీ చేయనవసరం లేదు. మన శక్తి అనుసారము చక్కగా చేసి స్వామి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.